ఇప్పుడు రిలేషన్స్ మధ్యలోనే బ్రేక్ అవ్వకుండా చివరి వరకు కొనసాగాలి అన్నప్పుడు వాళ్ళు ముందు గతంలో చేసుకున్న దాని ప్రకారం వీళ్ళు వచ్చారంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు రియలైజ్ దాన్ని నిలబెట్టడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది, అవి పోవడానికి ఏం చేసుకోవాలని? క్షణం చాలు, రియలైజ్ అవ్వడానికి ఏం అవసరం లేదు. చీకట్లో ఉన్నారండి, సడన్గా మబ్బు విడిపోయి సూర్యకాంతి వచ్చేస్తుంది, మీకు ఒక రోజంతా కాంతి లేదు, విపరీతం కారు మబ్బులు కమ్మేసి కారు చీకట్లో ఉన్నారు. కానీ ఒక్కసారి సడన్గా మబ్బు విడిపోయింది, మళ్ళీ డే అంతా మీరు నైట్లోనూ చీకట్లో ఉండవలసిన అవసరం ఉందా? ఆ మబ్బు ద్వారా తెలియని వెంటనే మీకు ఎలా లైటింగ్ వచ్చేస్తుందో, మీరు ఎక్కడ స్ట్రక్ అయ్యారు అది మీకు తొలగిపోయిపోయిన మీ కర్మలన్నీ క్లియర్ అయిపోతాయి. కానీ అది నిలబెట్టుకోవడం సాధించాలి. వచ్చేసింది, నాలెడ్జ్ వచ్చేసింది, కానీ దాన్ని పొందడానికి మీకు ఆకలి వేయాలి కదా. ఏదో మంచి పదార్థం మీకు పెట్టాలంటే మీకు ఆకలి ఉంటేనే అది రాయించుకోగలుగుతారు. అందువల్ల సాధన బలం ఉంటే మీరు అది నిలబెట్టుకోగలుగుతారు. కాబట్టి సాధన కూడా అవసరం, అవేర్నెస్తో పాటు సాధన అవసరం. అంటే గురుగారు, ఇప్పుడు మీరు కొన్ని కంపెనీలు మిమ్మల్ని పిలుస్తుంటారు, గెస్ట్గా పిలిచి వీళ్ళకి కౌన్సిలింగ్ చేయండి, వీళ్ళకి కాస్త మోటివేషన్ చేయండి అని చెప్తుంటారు. అలాగే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీరు యోగా చెప్తున్నారు, ప్రాణాయామం టెక్నిక్స్ కూడా చెప్తున్నారు. కానీ అక్కడ చెప్పే క్రమంలో మీరు అంటున్నారు, మీరు అనుకుంటే కనుక మీరు కూడా ఈ స్థాయికి వెళ్ళొచ్చు, మీరు అందరూ కూడా చెయ్యండి, చేస్తే చాలు, మీకు అసలు ఏముండదు, మీరు అనుకున్నది మేనిఫెస్ట్ అయిపోతుంది, మీరే కంపెనీ ఓనర్లు అయిపోవచ్చు అని చెప్తుంటారు. అప్పుడు ఎంప్లాయీగా వాళ్ళు మనసు పెట్టి చేయగలుగుతారా? వాళ్ళకి ఉంటుంది అవకాశం? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు రెండు రకాలు అక్కడ ఎంప్లాయరు ఎంప్లాయీ. ముందు ఎంప్లాయర్ కౌన్సిలింగ్ చేయాలి, ఎందుకంటే ఆయనకి ఎంప్లాయీస్ లేకపోతే ఆ సంస్థ నడవదు కదా. కాబట్టి ఆయన మనసులో ఎలా అనుకోవాలి, నాకు మంచి మంచి ఎంప్లాయీస్ నా దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళ వల్ల నేను మహా ఐశ్వర్యవంతులు అవుతూ ఉంటాను, ఇంకా ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుంది, అలాగే నా వల్ల కూడా వాళ్ళు బాగుంటారు అని కోరుకోవాలి. సపోజ్ మీరు 10,000 శాలరీ అనుకుందాం, మీరు ఐశ్వర్యం కావాలంటే మీరు ఇప్పుడు ఉన్నది కావాలంటే ఒక మంచి జాబ్ ఎత్తుకుంటేనే కదా, అప్పుడు ఇంకా ప్యాకేజ్ పెరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ కంపెనీకి ఆకర్షించబడతారు. మరి ఈ ఎంప్లాయీస్ కూడా మనం కౌన్సిలింగ్ చేస్తాం కదా, వీళ్ళు అప్లిఫ్ట్ అవుతారు, వేరే కంపెనీకి వీళ్ళు వెళ్ళొచ్చు, కానీ వీళ్ళకి కావాల్సిన ఎంప్లాయీస్ మళ్ళీ వీళ్ళకి దొరుకుతారు. అందువల్ల వర్క్ ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వదు, వీళ్ళు ఎదుగుతారు, వాళ్ళు ఎదుగుతారు, ఇద్దరు ఎదుగుతారు, కానీ కంపెనీకి ఏం నష్టం ఉండదు అసలు. అంటే అదే, ఎందుకంటే మీరు చెప్పినప్పుడు ఇంకా అవసరం లేదు, ఈ రోజుతో నాకు శక్తులు వచ్చేసినాయి కాబట్టి జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను అంటే ఇబ్బంది కదా. లేదు, అసలు అలా అండి అసలు. ఎందుకంటే ఎప్పుడైతే మీ స్థితి మీకు తెలిసిందో మీరు ఎప్పుడు నిలకడగా ఉంటారు. మీ స్థితి అంటే ఇక్కడ మభ్యపెట్టేది ఏం లేదు, ఇక్కడ మీ సామర్థ్యాలు మీకు స్పష్టంగా తెలుస్తాయి, మీ సామర్థ్యాలు తెలుస్తాయి, మీ బలహీనతలు తెలుస్తాయి, మీ అవసరాలు తెలుస్తాయి. కాబట్టి మీరు ఎక్కడ ఎలా ఉండాలో ఆ ప్రజ్ఞ మీకు వస్తుంది. కాబట్టి ఆ జాబ్ అసలు పోగొట్టుకోరు, కానీ ఆ జాబ్లో మరింత అందంగా చేసి మీ ప్రమోషన్ ఛాయిస్కి వెళ్తారు. ఇంకా మీరు బయటకు వెళ్ళాలంటే మీ ప్రజ్ఞ పెంచుకుంటూ మీరు బయటకు వెళ్తారు. చెప్తే ఉన్న జాబ్ సడన్గా పోగొట్టుకోవడం కానీ లేదా ఆ కంపెనీకి అన్యాయం చేయడం అస్సలు ఉండదు. గురుగారు, ఇప్పుడు ఈ శ్వాసకి ఆలోచనలకి అంటే బ్రెత్కి థాట్స్కి ఈ మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి గురుగారు? అసలు శ్వాస ఆగిపోతే ఆలోచనలు ఉండవు, ఆలోచన వల్ల శ్వాస వస్తుంది, శ్వాస వల్ల ఆలోచన వస్తుంది, ఇంటర్లింక్ అంతే. ఒకటి జరుగుతుంటే రెండో జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది అంతే. అయితే మనం ఉదయం సాయం దాకా 20 ఎక్కువ 600 శ్వాసలు మనం తీసుకుంటాం, మనం తెలిసినా తెలియకపోయినా నడుస్తూ ఉంటాయి. ఒకసారి దీర్ఘ శ్వాసలు అవుతాయి, ఒక షార్ట్ బ్రీతింగ్ అవుతుంది, ఒక వేగం అవుతుంది, ఒక స్లో అయిపోతుంది. ఒకసారి చాలాసేపటికి శ్వాసలు తీసుకోకుండా ఉంటూ ఉంటాం. అందులో ఎలా ఉన్నా సరే ఇది బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. ఇది మన మైండ్ ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అంతే దీంట్లో. అయితే ఈ శ్వాసల్ని మనం క్రమబద్ధంగా దాని మీద ఒక అదుపును తెచ్చుకుంటూ నియంత్రించగలుగుతూ దీర్ఘంగా చేసుకుంటే కనుక ఆయుష్ పెరుగుతుంది, అలాగే మన ఆలోచన విధానం కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే శ్వాస వేగంగా ఉంటుందో మనసు అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఎప్పుడైతే శ్వాస నిదానంగా ప్రశాంతంగా జరుగుతుంటుందో మనసు నిలకడగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆ స్థితిలో మీకు వచ్చే అన్ని మంచి ఆలోచనలు వస్తాయి. అంటే ఇప్పుడు ఒకే శ్వాస ఎప్పుడు లోపలికి వెళ్తుంది వస్తుంది, అప్పుడు 2-3 రకాల అంటే చెడు ఆలోచన మంచి ఆలోచనలుగా ఎందుకు అది మారుతుందండి? అదే మీ మనసులో ఒక చెడు ఆలోచనతో ఒక శ్వాస చేశారంటే కనుక అంటే ఒక విత్తనం వేస్తున్నారు మీ లోపల, అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక చెడు అనే విత్తనం ఒక శ్వాస ద్వారా లోపల తీసుకెళ్తున్నారు, మెదడులో వేస్తున్నారు. వేసిన విత్తనం ఊరికనే ఉండదు కదా, మొక్క అవుతుంది, పూలు పళ్ళు కాయలు అన్నీ కాస్తాయి కదా. ఇంకొక 10-15 శ్వాసలు చెడు శ్వాసల కిందే మళ్ళీ చెడు ఆలోచనగా అట్రాక్ట్ అవుతుంది.
మీ పెరట్లో ఒక ధాన్యం గింజ పాతారు. ఒక 3 నెలలు, 6 నెలల తర్వాత అదే ఒక్క మొక్క ఒక 70-80 వడ్లుని ఇస్తుంది. లేదా ఒక మామిడి ట్యాంక్ పాతారు. ఒక 3 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ తర్వాత ఒక 200 కాయల నుంచి ఒక 1000 కాయల దాకా దిగొచ్చింది. అంటే మీరు పాల్చిన విత్తనమే అన్ని కాయలు కాస్తుంది. అలాగే ఒక శ్వాస ద్వారా మీరు ఒక చెడు ఆలోచన మీ లోపల పంపించినాడు. కొన్నాళ్ళ తర్వాత ఎన్నో చెడు ఆలోచనలు మీకు జనరేట్ చేస్తున్నాడు మేడం. అందువల్ల అంటే ప్రతి శ్వాస ద్వారా ఎన్నో చెడు ఆలోచనలు మీరు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. దానివల్ల బాడీ టాక్సిన్స్ పెరిగిపోతాయి. ఆ సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి అనారోగ్యం రావడానికి కారణం కూడా అవే అవుతాయి. అంటే మనకిచ్చినటువంటి శ్వాసలు అంటే రోజుకి ఇన్నని మనకు ఒక కోటా పెట్టారు, అంతవరకు మనం తీసుకోవడానికి ఉంటుంది. లేదు మనిషి జీవితకాలం ఎంత ఉండాలి అనేది కూడా శ్వాస, మనకి ఎన్ని శ్వాసలు ఉంటే అన్నీ తీసుకుంటారని చెప్తుంటారు కదా గురుగారు. కానీ ఈ ప్రాణాయామ ప్రక్రియ కానీ ఇంకోటి కానీ చేసేటప్పుడు అనేకంగా ఎక్కువ సార్లు ఈ శ్వాసను తీసుకోవడం వదలడం లేదా ఇంకోటి చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా. దాని ద్వారా వీళ్ళ ఆయుష్ ప్రమాణం తగ్గిపోవడం కానీ మరొకటి కానీ జరగదు గురుగారు. ఎప్పుడైనా సరే శ్వాస వేగంగా తీసుకున్నప్పుడు ఆయుష్ ప్రమాణం తగ్గుతుంది. కానీ అదే టైంలో స్టోరేజ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. మీరు ఒకేసారి గబగబగా 5 ఏళ్ళు సంపాదించారు, నెలకి 10,000 సంపాదించవలసింది నెలకి 5 లక్షలు సంపాదించిన ఒక 5 ఏళ్ళు సంపాదించారు. మీరు జీవితం అంతా కష్టపడాలి, ఇంకా జీవితం అంతా కూర్చొని తినచ్చు. అలాగే ప్రాణాయామాల ద్వారా ఒక వేగంగా శ్వాస చేసినాడు బాడీలో ఆ ప్రాణశక్తి స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి తర్వాత తీసుకునే శ్వాసలు చాలా నెమ్మది అయిపోతాయి. ఒక నిమిషానికి మనం ఒక కపాలభాతి ప్రక్రియలో నిమిషానికి 120 సార్లు శ్వాస చేస్తాం. కానీ ఇలా చేయడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ పెరిగింది. ఆ తర్వాత నుంచి నిమిషానికి 12 నుంచి 18 శ్వాసలు చేసేది నిమిషానికి 2-3 శ్వాసలకు అయిపోతుంది. మరి డే అంతా అదే కొనసాగుతుంది కదా, బ్యాలెన్స్ అయిపోయిందా లేదా? అలా బ్యాలెన్స్ అయిపోతుంది. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, యోగా చేసి వీళ్ళంతా కూడా అధికంగా దీన్ని శ్వాసలను తీసుకుంటారు కదా, మరి ఎలా వీళ్ళకి ఆయు ప్రమాణం పెరుగుతుందా అని. చక్కగా పెరుగుతుంది. ఎందుకంటే అథ్లెట్స్ 1 కిలోమీటర్ రన్ చేయాలంటే ఆ గుండె వేగం ఇంచుమించు 240 నుంచి ఒక 180 నుంచి 240 దాకా ఆ వేగం కొట్టుకుంటుంటుంది. అంత స్పీడ్గా పరిగెడుతున్నాడు అంటే మరి హార్ట్ బీట్ పెరిగిపోయింది కదా. అవును. కానీ వాళ్ళకి చాలా డీప్ స్లీప్ పడుతుంది, ఏ ఆలోచన ఉండదు, గుండె వేగం చాలా తగ్గిపోతుంది. శ్వాస కూడా ఎక్కువ తీసుకోక్కర్లేదు, అంటే ఎక్కువ సార్లు తీసుకోక్కర్లా, చాలా నెమ్మదిగా వెళ్తుంది, రిలాక్స్గా. 1 నిమిషానికి ఒక శ్వాస, 2 నిమిషాలకు ఒక శ్వాస, ఆ స్థితిలో వెళ్ళిపోతారు వాళ్ళ మైండ్. అందువల్ల ఇది అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. కానీ వాళ్ళ మైండ్ డిస్టర్బ్డ్ మైండ్ అనుకోండి, అప్పుడు త్వరగా చనిపోవడం కానీ, హార్ట్ అటాక్లు రావడం కానీ, సడన్గా ఒక యాక్సిడెంటల్ డెత్స్ కానీ, హార్ట్ అటాక్స్ రావడం, ఎక్కువ అనారోగ్యం రావడం కానీ, ఇంటర్నల్గా హెమరేజ్ రావడం కానీ, ఇవన్నీ అప్పుడు జరుగుతుంటాయి. వాళ్ళ మనస్తత్వం కరెక్ట్గా ఉంటే కనుక వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు, బాగుంటారు, వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది.